రైట్, మొదటిగా మనం మూసీ సంగతి గురించి మాట్లాడదాం. మూసీ ప్రక్షాళన, సుందరీకరణ, పునర్జీవమా? ఇంతకుముందు మాజీ మంత్రి హరీష్ రావు చేసినటువంటి కామెంట్స్ కూడా అయితే మీరు ఏం చేస్తున్నారు, ప్రక్షాళన చేస్తే కనుక మేము ఓకే చేస్తాం, ముందుకు వస్తాం, ఎందుకంటే అక్కడ కలుషితంగా ఉంది, వాటర్ కలుషితం అయిపోతుంది, లేదంటే కనుక దోమలు కుట్టేస్తున్నాయి, ఇదంతా కూడా ప్యూరిఫై కావాలంటే సుందరీకరణ కాదు, మేము ఏదైతే ప్రక్షాళన చేస్తామని మేము స్వాగతిస్తాం. కానీ సుందరీకరణ చేస్తున్నారా లేదంటే పునర్జీవనం తీసుకొస్తున్నారా అనే పాయింట్స్ కూడా లేవనెత్తారు. వీటికైతే కనుక ఇన్ని వేల కుటుంబాలని, 10,000 17,000 కుటుంబాలని రోడ్డు మీద తీసుకొస్తాం, ఇల్లు కూల్చేస్తాం అంటే ఏ విధంగా ఒప్పుకుంటారు? మీరు ఏదైతే అసెంబ్లీ సాక్షిగా మీరు ఏదైతే గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చారో అదంతా పూర్తిగా అవాస్తవం అని కూడా హరీష్ రావు చేసినటువంటి స్టేట్మెంట్ మనం చూసాం. అసలు ఏం జరుగుతోంది? ఏదైతే ఇల్లు కూల్చివేత అనేది హైడ్రో దగ్గర నుంచి స్టార్ట్ అయింది, అక్కడి నుంచి మొదలుకొని ఇప్పుడు మూసీ పునర్జీవనం దగ్గర వరకు వచ్చినటువంటి సిచ్యువేషన్. మొన్న కూడా ఉమెన్స్ డే రోజు మీడియా జర్నలిస్టులు అందరికీ, అంటే ఉమెన్స్ అందరికీ కూడా మాట్లాడుతున్నప్పుడు కొన్ని పాయింట్స్ చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. ఏం జరుగుతోంది ఏంటి, అంతా కూడా చక్కగా ఉండాలి, పరిశుభ్రంగా ఉండాలని చెప్తారు, అంతవరకు కరెక్టే, మరి మూసీ సుందరీకరణకి ఎందుకు అగ్రీ చేయట్లేదు? ఇది కావాలంటే అది చేయాలి కదా, అది వద్దంటే ఇది ఎట్లా అవుతుంది అని చెప్పి క్వశ్చన్ చేశారు. రైట్, అక్కడికే వద్దాం, కొన్ని అది కరెక్టే అనుకుంటే మూసీ సుందరీకరణ వరకు ఓకే, ప్రక్షాళన వరకు ఓకే, సుందరీకరణ చేయడానికి పునర్జీవానికి రెండు ఒకటే కదా అని చెప్పి మీకు అనుకోవచ్చు. కానీ పునర్జీవానికి సుందరీకరణకి చాలా డిఫరెన్స్ ఉంది. పునర్జీవం అంటే అది అనంతగిరి నుంచి స్టార్ట్ అవ్వాలి, అది ఎక్కడ స్టార్ట్ అయింది అక్కడి నుంచి కూడా దాన్ని తవ్వుకుంటూ దాన్ని కంటిన్యూ ప్రాసెస్ గా చేసుకురావాలి. లేదు సుందరీకరణ అనుకుంటే మన వరకు, మన సరౌండింగ్స్ వరకు ఎంత వరకు ఉందో దాన్ని లైటింగ్స్ విధంగా కావచ్చు, లేదంటే ఒక పార్క్ విధంగా కావచ్చు, నలుగురు చూసే విధంగా దాన్ని మార్చుకొని, ఏదైతే ఇప్పుడు ఒక మురికి కాలువ కింద, మురికి నది కింద ఒక డర్టీ ప్లేస్ కింద మనం చూస్తున్నామో దాన్ని అంతా మార్చి సుందరంగా తీర్చిదిద్దడం. ఇప్పుడు దాని అంతటికి అవసరమా, ప్రక్షాళన చేస్తారా అనేది ఫస్ట్ పాయింట్ రేస్ అవుతున్నటువంటి సిచ్యువేషన్. రైట్, ఇక సెకండ్ క్వశ్చన్కి వెళ్దాం. సర్కార్ కు క్లారిటీ మిస్ అయిందా అంటే ఏం చేస్తున్నారు ఏంటి? సాధారణంగా అధికార పక్షం ఏదైనా ఇటువంటి పనులు చేస్తున్నప్పుడు ప్రతిపక్షం క్వశ్చన్ చేస్తూ ఉంటుంది, రేస్ చేస్తూ ఉంటుంది, దాన్ని వ్యతిరేకిస్తూ ఉంటుంది. అసలు ఎందుకు చేస్తున్నారు ఏంటి అనేది ఏ స్టేట్ లో చూసినా ఎక్కడైనా సరే మనకి ఇదే కనిపిస్తూ ఉంటుంది. అది మంచిదైనా చెడుదైనా అధికార పార్టీ ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ప్రతిపక్ష పార్టీ దాన్ని అపోజ్ చేస్తూ ఉంటుంది, ముందుకెళ్తుంది. కానీ ఇక్కడ ప్రతిపక్షాలే కాదు, మేధా పాట్కర్ లాంటి మేధావులు సైతం వ్యతిరేకిస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. వీళ్ళు రాజకీయ నాయకులు కాదు కదా, మరి ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? మరి ప్రభుత్వం వారి ఆలోచనలు కానీ వాళ్ళు చెప్తున్నటువంటి నిర్ణయాలను కానీ తీసుకొని ముందుకెళ్ళాలి కదా, ఎందుకు వెళ్ళడం లేదు అనే ప్రశ్నలు అయితే వస్తున్నాయి. మరి ఈ ప్రశ్నలకి గవర్నమెంట్ దగ్గర సమాధానాలు ఉన్నాయా? ఉంటే వీటి గురించి మాట్లాడతారా అనేది కూడా ఒక పాయింట్ కింద కనిపిస్తుంది. ఆఫ్టర్ దట్ థర్డ్ క్వశ్చన్కి వెళ్దాం. ఏదైతే ఈ మూసీ ప్రక్షాళన అన్న తర్వాత ఫస్ట్ గా మధు పార్క్ బ్రిడ్జ్ నుంచే కూల్చివేతలు అనేది స్టార్ట్ అయ్యాయి. అక్కడ ఉన్న వాళ్ళందరూ బయటకు వచ్చారు, కేటీఆర్ అక్కడికి వెళ్ళారు, హరీష్ రావు అక్కడికి వెళ్ళారు, వాళ్ళతో మాట్లాడారు, బాధితులతో మాట్లాడిన తర్వాత కూడా వారు మేము ఈ విధంగా ఎట్లా ఖాళీ చేస్తాం, ఉన్నట్టుండి ఇక్కడ నుంచి ఖాళీ చేయమంటే ఎట్లాగా, మేము అన్ని అమ్ముకొని ఇక్కడ సొంతలు కావాలని కలిపితే ఇక్కడ నిర్మించుకున్నాము, ఉన్నట్టుండి మమ్మల్ని ఖాళీ చేయమంటే ఎట్లా? ఓకే, ఇక్కడ నుంచి సర్కార్ దగ్గర నుంచి వస్తున్నటువంటి ఆన్సర్ ఏంటి? లేదు మేము మీకు ఇల్లు నిర్మించిస్తాము, మిమ్మల్ని ఇక్కడ నుంచి పంపిస్తామని. కానీ ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లుకి మేము పంపిస్తామంటే ఇందిరమ్మ ఇల్లు అనేది మనం చూస్తూ ఉంటాం ఏ విధంగా ఉంటాయో, డబుల్ బెడ్రూమ్ కి సంబంధించినటువంటి సిచ్యువేషన్ ఏంటనేది. కానీ ఇక్కడ మధు పార్క్ బ్రిడ్జ్ అనేది ఒక్కొక్క ఫ్లాట్ ఎంత తక్కువ చూస్తున్నా 50 lakhs వరకు ఉంటుంది. 50 లక్షలు తమకు తాము ఇల్లు ఉండాలి, వసతులన్నీ ఉండాలని చెప్పి రూపాయి పాపాయి పోగేసుకుని అక్కడ ఇల్లు నిర్మించుకున్న తర్వాత ఇప్పుడు అది లేదు అని చెప్పి కట్ చేసిన తర్వాత ఎట్లా వాళ్ళు ఒప్పుకుంటారనేది కూడా ఒక పాయింట్ రేజ్ అవుతుంది. అసలు వాళ్ళు ఏమన్నారు ఒకసారి విన్నా బాధితులు. నుంచి వచ్చానండి, నేను అక్కడ పాస్ట్ 15 years నుంచి ఉంటున్నాను. ఇక్కడ మా ఇల్లు డిస్ట్రక్షన్ చేస్తాము అనేసి ఇవాక్యుయేషన్ చేయమని చెప్పి మాకు నోటీస్ వచ్చింది. ఇక్కడ మాకు నాగోల్లో ఇక్కడ బీఆర్ఎస్ లాస్ట్ గవర్నమెంట్ ఇక్కడ బాగా డెవలప్ చేసింది, ఇల్లు డిస్ట్రక్షన్స్ కాకుండానే వీళ్ళు ఎలా డెవలప్ చేశారో చూద్దామని చెప్పి ఇక్కడికి వచ్చామండి. మేము మా అపార్ట్మెంట్ నివాసితులందరూ వచ్చాము. ఇక్కడ చూస్తే అంత చక్కగా వాక్వే నిర్మించి ఉంది, చక్కగా గ్రీనరీ, చక్కగా ఎస్టీపీస్ కానీ అన్నీ బాగున్నాయి. ఇక్కడ అంత బాగా డెవలప్ చేశారు, ఇంత క్లీన్గా డెవలప్ చేశారు. అప్పుడు ఫొటోస్ నేను ఇప్పుడు చూశాను, అసలు అప్పటికి ఇప్పటికి ఎంతో డిఫరెన్స్ ఉంది. ఇప్పుడైతే మెయింటెనెన్స్ లేదు, కానీ అసలు గాంధీ జెండా కూడా అక్కడ మన జెండా కూడా ఎగరదు. ఇప్పుడైతే తీసేశారు, అది జెండా కూడా తీసేశారు. అప్పుడు బాగా మెయింటెనెన్స్ చేశారండి, ఇప్పుడు ఆ మెయింటెనెన్స్ కూడా లేదు. కానీ ఇక్కడ మాత్రం బాగా అంటే ఇల్లు డిస్ట్రక్షన్ ఒక్క ఇల్లు కూడా పోకుండా మంచిగా కన్స్ట్రక్షన్ చేశారు. మధు పార్క్ బ్రిడ్జ్ నుంచి వచ్చానండి నేను. చూసాం కదా, అది మధు పార్క్ బ్రిడ్జి బాధితుల యొక్క ఆరోపణ, ఆక్రందన, ఆవేదన.
మేమంత సుందరీకరణగా ఉంది, గతంలో ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఏ విధంగా ఉందని వారు చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ 4th క్వశ్చన్ విషయానికి వస్తే కనుక 1,50,000 కోట్ల రూపాయలు అవుతుంది అనేది సర్కార్ చెప్తున్నటువంటి మాట. ఈ మూసీ సుందరీకరణ, ప్రక్షాళన, ఏ పునర్జీవం అనేది ఇంకా ప్రభుత్వం నుంచి క్లారిటీ రావాలి. అయితే కొద్దిసేపటి ముందు వరకు చూసాము రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెడతారు, మూసీ సుందరీకరణకు సంబంధించి పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ ఉంటుందని. కానీ ఇంకా అది స్టార్ట్ కలదు. ఒకవేళ అయితే కనుక దానికి సంబంధించి కూడా క్లారిటీ వస్తుందేమో, వెయిట్ చేద్దాం. 1,50,000 కోట్ల రూపాయలంటే ఏ విధంగా ఉంటుంది? 55,000 కిలోమీటర్ల పొడవునున్నటువంటి ఈ మూసీ తీరంలో చాలా ఇళ్ళు ఉంటాయి. అందులో పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉంటాయి, చిన్న ఇళ్ళు ఉంటాయి, గుడిసెలు ఉంటాయి, నార్మల్ ఇల్లు ఉంటాయి. వీటన్నిటిని కూల్చేస్తుంటే ఎట్లా ముందుకెళ్తారు? వీరందరికీ మళ్ళీ సొంత ఇల్లు నిర్మించడం అంటే ప్రభుత్వం దగ్గర అంత నగదు ఉందా? 1,50,000 కోట్లు. ఒక పక్క నుంచి మనం ప్రభుత్వం దగ్గర నగదు లేదు. ఒక్కొక్క సందర్భంలో అయితే ఎవరైనా క్వశ్చన్ చేస్తే ఆర్థిక శాఖ మీకే ఇస్తాం, మీరే చేసుకోండి, ప్రభుత్వం దగ్గర ఏమీ లేదు, అక్కడ లంకి బిందులు ఉన్నాయనుకుంటే ఖాళీ బిందులు ఉన్నాయి, ఈ విధంగా చేస్తారని చెప్పి అనేక సందర్భాల్లో సీఎం రేవంత్ రెడ్డి క్వశ్చన్ చేసినటువంటి సందర్భం ప్రముఖుల ముందు, లేదంటే కనుక మీడియా ప్రతినిధుల ముందు, ప్రజల ముందు చెప్పినటువంటి సందర్భాలు అనేకం కనిపించాయి. మరి ఇన్ని వేల కోట్లు ఎక్కడి నుంచి తీసుకొస్తారు, ఏ విధంగా చేస్తారని కూడా ప్రభుత్వం దగ్గర ఒక రిపోర్ట్ అయితే ఉండాలిగా, దాన్ని బయట పెట్టాలిగా. మిగిలిన క్వశ్చన్స్ కూడా మాట్లాడదాం. దానికంటే ముందు ప్రైమ్ టైమ్ డిబేట్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.